హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి నా వర్క్షాప్లో అటెండ్ అయిన నా క్లయింట్ తన డౌట్ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో నా క్లయింట్ ఎవరైతే వర్క్షాప్కి అటెండ్ అయ్యారో తన దగ్గర ఒక 50 lakhs అమౌంట్ ఉందండి. తను ఇల్లు కొనాలనుకుంటున్నాడు, అపార్ట్మెంట్లో. ఓకే, ఫ్లాట్ కొనాలనుకుంటున్నాడు అనమాట. సో మొత్తం అమౌంట్ పెట్టేసి కొనేస్తాను, బట్ నాకు అలా కొనడం కరెక్ట్ అనిపించట్లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ అమౌంట్ చేతిలో ఉంది కదా, ఇమీడియట్గా కొనేస్తే మనకు ఈఎంఐల గొడవ, లోన్ల గొడవ తప్పిపోతుంది కదా, మనం ఇన్వెస్ట్ చేద్దాము, కొనేద్దాము అని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. నాకేమో ఈ అమౌంట్ డైరెక్ట్గా దానికి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అనిపించట్లేదు. బట్ నా దగ్గర ఉన్న అమౌంట్ ద్వారా నా ఈఎంఐ తీరాలి, నాకు కూడా ప్రాఫిట్ రావాలి, ఇలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా అని చెప్పి తను అడిగారు. సో ఆ డౌట్ ఇవాళ మనం క్లారిఫై చేసుకుందాం. సో డబ్బులు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఇది. డబ్బులు లేకపోతే మనం ఎట్లాగో 20% అక్కడో ఇక్కడో ఇన్వెస్ట్ చేస్తాం, ఆ డబ్బు తీసుకొచ్చి కడతాం, మిగిలిన 40% లోన్కి వెళ్తాం. ఈ కేసు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళది. మన కామెంట్స్లో ఎక్కువగా మీరు 50,000 సంపాదించే వాళ్ళు, ₹1,00,000 సంపాదించేవాడు, 3 లక్షలు సంపాదించే వాళ్ళ గురించే చెప్తున్నారు, ఇంతకన్నా తక్కువ సంపాదిస్తున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు అంటున్నారు. బాస్, నేను అది ఇది రెండు కవర్ చేస్తున్నా. సో ఈ ఆప్షన్ కూడా తెలియాలి కదా. ఉన్నవాళ్ళు డబ్బు సంపాదిస్తూ సేవ్ చేసుకొని తనకి లక్కీగా వచ్చిన లంసమ్ అమౌంట్ ఉంటుంది కదా, మరి ఆ అమౌంట్నైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి కూడా ఒక ఐడియా ఇవ్వాలి కదా, అందుకోసం ఈ ప్రయత్నం. సో వినండి, భవిష్యత్తులో మీకు కూడా డబ్బులు వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సో ఇతనికి మనం ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ 50 lakhsలో 80% లోన్ వస్తుంది, అంటే 40 lakhsకి లోన్ వస్తుంది. ఇతనికి ఒక 20% డౌన్ పేమెంట్ కట్టాలి, అంటే దాదాపుగా ఈ 50 lakhsలో 10 lakhs డౌన్ పేమెంట్ కట్టేయాలి. సో తర్వాత రిజిస్ట్రేషన్ ఇవి అతని బడ్జెట్ ప్రకారం అతను చెప్పిన దాంట్లో ఇంకొక 3-4 lakhs ఎక్స్ట్రా, ఇంటి గృహప్రవేశం కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీకి ఇంకొక 5 lakhs అవుద్ది అన్నాడు. 5 lakhs తనకి వీళ్ళ తాతల ఆస్తులు ఏదో కలిసి వచ్చింది, ఆ డబ్బులు వచ్చాయి. సో ఫస్ట్ 10% డౌన్ పేమెంట్ కట్టేయమన్నాను, డౌన్ పేమెంట్ కట్టేశాడు. 40 lakhs మ్యూచువల్ ఫండ్లో పెట్టమన్నా. అయితే ఈ హోమ్ లోన్స్కి మిగిలిన 40 lakhsకి హోమ్ లోన్కి వెళ్ళమన్నా. హోమ్ లోన్ ఈ రోజున ఇప్పుడు రికార్డ్ అయ్యే టైంకి మంచి బ్యాంకుల్లో, పెద్ద పెద్ద బ్యాంకుల్లో, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 8.75 ఉందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ లెక్కన ఇతను 40 lakhs లోన్కి వెళ్తే ఈఎంఐ ఎంత పడుద్దో చూద్దాం. లోన్ అమౌంట్ 40 lakhs. ఇతను టెన్యూర్ ఎంత పెట్టుకున్నాడు? 20 years పెట్టుకున్నాడు. టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు లోన్ పెట్టుకున్నాడు? 20 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8.75. నెలకి ఈఎంఐ 35,348 రూపీస్ అవుతుంది బాస్. ఇది తను నెల నెల కట్టాల్సిన అమౌంట్. ఇంతవరకు క్లియర్ కదా? స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం 40,000ని మ్యూచువల్ ఫండ్లో పెట్టేసాం. 12% యావరేజ్ ఇంట్రెస్ట్. ఒక్కోసారి 14-15 కూడా వెళ్తుంది, ఒక్కోసారి తగ్గుతుంది. బట్ మనం యాక్చువల్గా ఈ టెన్యూర్ మీకు 1 yearకి చూపిస్తున్నాం, కానీ 20 yearsకి పెట్టుకోవచ్చు అనమాట మనం. సో ఇతనికి 12% యావరేజ్ వచ్చే దాంట్లో పెట్టా. 1 yearకే చూసాం. 1 yearకి చూస్తే 4,80,000 ఇంట్రెస్ట్ వచ్చింది. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎంత వచ్చింది రిటర్న్స్? 4,80,000. ఈ 4,80,000లో ఒక 10% ట్యాక్స్ తీసేద్దాం. రిటర్న్స్ మీద ట్యాక్స్ తీస్తాం కదా ఎవ్రీ ఇయర్, సరే అలా తీసేద్దాం. 48,000 ట్యాక్స్ పోతుంది. మనకి ఇంకెంత మిగులుతుంది? 4,32,000 చేంజ్. ఈ 4,32,000ని 12 monthsకి డివైడ్ చేయండి. 36,000. ఎంత? 36,000 per month. ఓకే, ఆ అమౌంట్ ఏదైతే ఉందో మనం 35 కట్టాలి, ఇక్కడ 36 దాకా వస్తుంది. ఒక్కోసారి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, మనకు ఆ అమౌంట్ మిగులుతూనే ఉంటుంది. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన లెక్క ఏంటంటే, 50 lakhsలో 20% డౌన్ పేమెంట్ 10 lakhs కట్టేశారు, 40 lakhs తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీలో పెట్టేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, నెలకి 36,000 ఏదైతే ఈఎంఐ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకుకి షిఫ్ట్ అయిపోయేట్టు ప్లాన్ చేశాడు. ఓకే, 20 years టెన్యూర్. ఈ లెక్కన నెల నెల ఈఎంఐ వెళ్ళిపోతూ ఉంటుంది, నెల నెల ఈఎంఐ వెళ్ళిపోతుంది. సో ఆ మిగిలిన అమౌంట్ క్యుములేట్ అవుతూ 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 దాదాపుగా ఇతను 20 years తర్వాత ఆ వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ అంతా తీరిపోతూ వచ్చింది. లాస్ట్కి హోమ్ లోను మొత్తం తీరిపోయింది 20 years తర్వాత. ఇంకా అతనికి మ్యూచువల్ ఫండ్లో నుంచి 57 లక్షల మీద ఒక 10% ట్యాక్స్ తీసేయండి, సో ఒక 6 lakhs అనుకుందాం. 50 lakhs మళ్ళీ ప్రాఫిటే ఉంటుంది బాస్. యావరేజ్గా 50-51 lakhs ప్రాఫిటే ఉంది. అతను పెట్టింది 40, నెల నెల ఈఎంఐ కట్టేశాడు. అది పోయిన తర్వాత కూడా ఇంకా ఆ టయానికి 50 లక్షలు విత్డ్రా చేసుకున్నాడు, మెచ్యూర్ అయిపోయిన అమౌంట్.
డబ్బులు ఉంటే డబ్బుని డబ్బుతోటే ప్రాఫిట్ తీసుకుంటూ రావచ్చు. ఒక్కోసారి మార్కెట్ డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. సో నేను అందుకని ఒక్కోసారి 14కి వెళ్ళొచ్చు, ఒకసారి 18కి వెళ్ళొచ్చు. నేను యావరేజ్గా ఆ కింద మీద అప్ డౌన్ కలిపి యావరేజ్గా 12% లెక్కేసా. ఒక్కోసారి ఎక్కువ వచ్చింది అనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా, ఇంకా అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతోటి మీరు ఎస్డబ్ల్యూపీలో పెట్టేసి 20% డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన 80% లోన్కి వెళ్ళిపోయి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకుకి వెళ్ళండి. లోన్కి వెళ్ళిపోయి నెల ఎస్డబ్ల్యూపీ నుంచి మీ ఈఎంఐ అమౌంట్ దీనికి వచ్చేటట్టు చూడండి. 20 years 10 yearలో మీ అమౌంట్ లోన్ మొత్తం కట్టేసిన తర్వాత కూడా మీకు ఇమీడియట్గా ప్రాఫిట్ వస్తుంది. లేదు అసలు అతని దగ్గర ఉన్న అమౌంట్తో మొత్తం 50 lakhs పెట్టి ఈరోజు ఫ్లాట్ కొనేసాడు. ఫ్లాట్ కొంటే ఏమవుతుంది? సో తన ఓన్ హౌస్లో తను ఉన్నాడు. ఒక 20 years తర్వాత ఈ 50 lakhs కాస్త 2 crore అవుతుంది ఆ ప్రాపర్టీ వాల్యూ. ఓకే సార్, అపార్ట్మెంట్స్లో అంత వాల్యూ యాడ్ ఉంది సార్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. బాస్, నేను 2002లో 2003లో అపార్ట్మెంట్ కొనడానికి కొత్తపేట ఏరియాలో, అమీర్పేట ఏరియాలో నేను తిరిగినప్పుడు, ఈవెన్ మౌలాలి, అల్వాల్ లాంటి ఏరియాలో కూడా నేను ప్రాపర్టీ కోసం తిరిగినప్పుడు 2002-03 చెప్తున్నా నేను, 5 lakhs అండి. 1000 SFT అపార్ట్మెంట్ 5 lakhsలో వచ్చేది. సేమ్ ఇదే కొత్తపేటలో ఈ రోజున అది 60 lakhsకి తక్కువ రావట్లేదు, సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంటే. సో చాలామంది అది అప్రిషియేషన్ పడిపోతుంది అది ఇది అంటారు, కానీ 20 years అప్రిషియేషన్ ఏం పడదు. యావరేజ్గా 10-12% రిటర్న్ ఇచ్చింది. తర్వాత మీకు 20 years తర్వాత, దాని లైఫ్ టైం 40 కదా, 20 years తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. సో ఈ రోజున తన ప్రాపర్టీ వాల్యూ పెరిగింది. ఇండిపెండెంట్ హౌస్ అయితే హ్యాపీ, బట్ అతనికి ఇండిపెండెంట్కి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అతను ఓన్లీ సిటీ లోపటే తీసుకోవాలనుకున్నాడు. అందుకని నేను ఐడియా ఇచ్చా. అంటే తన కండిషన్స్ కొన్ని చెప్పాడు. నేను సిటీ లోపటే తీసుకుంటాను సార్, బయటికి వెళ్ళను, నాకు అపార్ట్మెంటే కావాలి, నాకు అపార్ట్మెంట్ కల్చరే ఇష్టం, దీనికి మీరు ఏమైనా ఐడియా ఇవ్వండి అన్నాడు. సో నేను ఈ ఆప్షన్ చెప్పాను. ఈ ఆప్షన్ వల్ల ఏం జరిగింది, అంతా లోన్ కట్టేసి ఇంకొక 50 lakhs, 51 lakhs లేదా 57 lakhs ఇతని చేతికి ఇచ్చింది. రెండోది, ఈ అపార్ట్మెంట్ వాల్యూ పెరుగుతూ వచ్చింది కదా, ఈ 50 lakhs కాస్త ఒక 20 years తర్వాత దాదాపుగా 1 crore నుంచి 1.5 crore అవుతుంది. అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంటుంది. సో యావరేజ్గా 2 crores కూడా వేసుకోవచ్చు. ఇది ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయాల్సిన తరీకా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ డబ్బులు చేతిలో పెట్టుకుని ఎవరైనా ఇంటి కోసం తిరుగుతూ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.